శివుడి అనుగ్రహం పొందిన పవిత్ర భూమి, సరస్వతీదేవి నివాసం, మహనీయుల తపోభూమి అదే శృంగేరి. ఇది కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున మనకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. ఎంతో కాలం క్రితం ఆది శంకరాచార్యులు భారతదేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రచారం చేశారు. ఓ రోజు నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశారు. మండుతున్న మధ్యాహ్న సూర్యుడి నుండి నీడను ఇవ్వడానికి ప్రసవ వేదనతో ఉన్న కప్పపై ఒక నాగుపాము తన పడగను విస్తరించి కనిపించింది. సహజ శత్రువుల మధ్య ప్రేమను నింపగల ఈ ప్రదేశం యొక్క పవిత్రతకు ముగ్ధుడైన ఆచార్యుడు తన మొదటి మఠాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఈ అద్భుత సంఘటన చూసి ఆది శంకరాచార్యులు తల్లి సరస్వతి రూపమైన శారదాదేవి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది శంకరాచార్యుల 4 పీఠాల్లో మొదటిది. శృంగేరిలోని ప్రధాన ఆలయం శారదాదేవికి అంకితమైంది. ఈ అమ్మవారు సరస్వతీదేవి అవతారంగా భావించబడి విద్య, జ్ఞానం మరియు సంపదకు దివ్య రూపంగా వెలుగొందుతున్నారు. అలంకార శైలిలో హెచ్చుతగ్గులు లేకుండా అత్యంత చక్కటి శిల్పకళతో నిర్మించబడిన ఆలయం ఇది. ఇక్కడ ప్రతిరోజు విద్యార్థులు, భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు విశేష పూజలు, మంత్రపఠనాలు, ఉపనయన సంస్కారాలు నిర్వహించబడతాయి. నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. ఆలయంలో విద్యార్థుల కోసం వేదాధ్యాయన కేంద్రాలు ఉన్నాయి. అలాగే శృంగేరిని మరింత పవిత్రంగా నిలిపే అద్భుతమైన నది తుంగా నది. ఇది వెళ్లే ప్రతి చోట ఆధ్యాత్మికతను ప్రసాదిస్తూ ముందుకు సాగుతుంది. తుంగా నది భద్ర నదితో కలిసి తుంగభద్రగా మారుతుంది. తుంగా పానీయం తుంగతరం అంటే తుంగా నది జలాలు అమృతం కన్నా మిన్న అని పురాణాలు చెబుతున్నాయి. ఈ నది తీరంలో మహర్షులు తపస్సు చేసుకొని ఆధ్యాత్మిక సాధన చేసేవారు. భక్తులు ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం. ఈ నది తీరంలోనే ఆది శంకరాచార్యులు తపస్సు చేసుకుని శారదాదేవిని ప్రత్యక్షంగా దర్శించారు. శృంగేరి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది జ్ఞానం, ధర్మం మరియు ఆధ్యాత్మికతకు ఒక నిలయం. ఈ పీఠంలో ప్రతి యుగానికి అనుగుణంగా శ్రీ జగద్గురు శంకరాచార్యులు ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు. ఇక్కడ వేదాలు, ఉపనిషత్తులు మరియు సనాతన ధర్మం బోధించబడతాయి. భక్తులకు ప్రసాదాలు, వేద పాఠశాలలు, ఆధ్యాత్మిక ఉపదేశాలు అందుబాటులో ఉంటాయి.